ఆవిడ అమ్మిన దాన్ని మీరు శివలింగం చేశారా? ఇतना ही बात है. కాబట్టి దేవుణ్ణి సిద్ధింపజేసేది ఆత్మ, జగత్తుని సిద్ధింపజేసేది ఆత్మ. ఇది ఆత్మ ప్రకరణం అండి, ఇది త్వం పదార్థ వివేకం. ఈ ప్రకరణం ఇలాగే ఉంటుంది. ఇంకో ప్రకరణం దాని సందర్భం వేరు. కాబట్టి దేవుణ్ణి నేను జీవుడని చెప్పట్లేదు, నేను సెల్ఫ్ అని ఈ స్మాల్ పెట్టి సెల్ఫ్ గురించి చెప్పట్లేదు, ఈగో గురించి చెప్పట్లేదు, నేను చైతన్యాన్ని గురించి చెప్తున్నా. అది బ్రహ్మది. కాబట్టి దేవుణ్ణి సగుణ బ్రహ్మని, సగుణ రూపంగా దేవుణ్ణి సిద్ధింపజేసేది ఆత్మ. కనుక దేవుడు కూడా ప్రమేయం అయిపోతాడు ఆత్మదృష్ట్యా. భిన్నంగా ఉంటే, భిన్నంగా లేడంటే సేవ్ అవుతాడు. లేకపోతే దేవుడు కూడా ప్రమాదమే. అన్యత్వే ప్రమేయత్వేచ దృశ్యత వచ్చేస్తుంది, బ్రహ్మత్య అయిపోతుంది, ప్రమాదం వస్తుంది. కాబట్టి ఆత్మ మటుకు స్వయం సిద్ధము, స్వతసిద్ధము. కాబట్టి నేను ఉన్నాను అనేది ప్రత్యక్ష ప్రమాణంతో తెలిసేది కాదు, అనుమాన ప్రమాణంతో తెలిసేది కాదు. తర్వాత మరి శబ్ద ప్రమాణం అన్నాడు, శబ్ద ప్రమాణంతో కూడా తెలిసేది కాదు. స్వతసిద్ధం అది. శబ్ద ప్రమాణం వచ్చి నేను అని చెప్తుందండి. నేను ఉన్నాక శబ్దం వస్తుందా? శబ్దం వచ్చిన తర్వాత నేను వస్తుంది. కాబట్టి ఆత్మస్వతసిద్ధము, దాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు. ఇప్పుడు వివరణ భాష్యం. సిద్ధే హ్యాత్మని ప్రమాతరీ ప్రమిత్సోః ప్రమాణాన్వేషణా భవతి. ఆత్మ సిద్ధించాలి, ఆత్మసిద్ధంగా ఉండాలి. అక్కడ ఆత్మసిద్ధంగా ఉంటే ఈ ఆత్మ ప్రమాతరి సతి, సతిసప్తమే, ఈ ఆత్మయే ప్రమాత అవుతుంది, నోవర్ అవుతుంది. ఆత్మ అంటే నాలెడ్జ్, ద నోయింగ్నెస్. చిద్ధాతువు, చిద్ధాతువు సిద్ధంగా ఉంటే, ఉంది, అక్కడే ఉంది, అది ఉంటుంది. అది ఉంటే అది ప్రమాత అవుతుంది. అంటే ఇట్ ఎక్వైర్స్ ది స్టేటస్ ఆఫ్ నోవర్. మీరు నిద్రలేచినప్పుడు నేను నిద్రలేస్తుంది. ఈ నేనేమిటి? ఇట్ ఈస్ ది నోవర్. నేను అంటే జ్ఞాత, ప్రమాత. ప్రమాత అన్నా జ్ఞాత అన్నా ఒక్కటే. ప్రమాత నిద్రలేస్తాడు, ఆత్మ ఉంటుంది, ఆత్మలో ప్రమాత ప్రకటమవుతుంది. అదే తెలివి రావటం అంటే. ప్రమాత విలీనమైపోతే సుషుప్తి, ప్రమాత ప్రకటమైతే జాగ్రత్త అవస్థ. సో ప్రమాతరి, వీడు ప్రమాత ప్రకటమవుతాడు. ప్రమాత ప్రకటమవగానే హీ హ్యాస్ టు నో. ప్రమిత్సోహో, ప్రమాతం ఇచ్చోహో, సన్నంతం. అంటే వాడు తెలుసుకునేవాడు. తెలుసుకునేవాడు ఏం చేస్తాడండి? తెలుసుకోవాలనుకుంటాడు. బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు? బిజినెస్ చేయాలనుకుంటాడు. ఇంకేం చేస్తాడు? విద్యార్థి ఏమనుకుంటాడు? చదువుకోవాలనుకుంటాడు. ప్రమాత ఏమనుకుంటాడు? ఏమనుకుంటాడు? తెలుసుకోవాలి అనుకుంటాడు. మీకు తెలివి వచ్చింది, నేను ప్రమాత ప్రకటమైంది. వెంటనే మీరేం చేస్తారు? కళ్ళు తెరుస్తారు. ఎందుకు కళ్ళు తెరవడం ఎందుకండి? అలా కళ్ళు మూసుకుని ఉండొచ్చు కదా. అంటే హీ వాంట్స్ టు నో, తెల్లారిందా లేదా, టైం ఎంత అయింది, కాఫీ తాగచ్చా, మరి హీ వాంట్స్ టు నో. ప్రమిత్సో ప్రమాతం ఇచ్చోహో అంటే తెలుసుకునే కోరిక గలవాడి. ప్రమిత్సోహో, ప్రమిత్స యొక్క అంటే తెలుసుకునే కోరిక గలవాడి యొక్క, అంటే ఆత్మని ప్రమాతరి సతి, ఆత్మయందు ప్రమాత ప్రకటము కాగా తెలుసుకోవాలనే కోరిక గలవాని యొక్క, అంటే ఈ వ్యక్తి యొక్క ప్రమాణాన్వేషణ భవతి. వాడు అన్వేషిస్తాడు, వెతికి పట్టుకుంటాడు. దేన్ని? ప్రమాణాన్ని. ఏమిటి ప్రమాణము? కన్ను. ఆ తర్వాత ప్రమాణం ఏమిటి? దీపం. స్విచ్ వేస్తాడు, కన్ను తెరిచి స్విచ్ వేస్తాడు. ఒకవేళ కన్ను మూసుకుని స్విచ్ వేసాడంటే స్పర్శ జ్ఞానంతో వేశాడు. అక్కడ కన్ను స్పర్శ, స్విచ్ వేసి దీపం వేస్తాడు. కాబట్టి అప్పుడు జగత్తు ప్రకటమవుతుంది. కాబట్టి ముందు, అన్నిటికంటే ముందు సిద్ధించేది ఆత్మ. కాబట్టి ఆత్మ సిద్ధించటంలో ప్రమాణముల యొక్క ఆవశ్యకత లేదు. నహి పూర్వం ఇత్తమహమితి ఆత్మానమప్రమాయ ప్రమేయ పశ్చాత్ ప్రమేయ పరిచ్ఛేదాయ ప్రవర్తతే. ఏమంటే మీరు నేను అని ప్రకటమై ఆ తర్వాత జగత్తును తెలుసుకుంటున్నారా? లేకపోతే నేను తర్వాత వస్తుందిలే ముందు జగత్తు తెలిసేసుకుందామని ముందు జగత్తు తెలుసుకుంటున్నారా? కాబట్టి ముందు నేను వచ్చి తర్వాత జగత్తు వచ్చిందా, లేకపోతే జగత్తు వచ్చి తర్వాత నేను వచ్చిందా? నేను వచ్చి జగత్తు వచ్చింది. కాబట్టి పూర్వం, ముందుగా ఇత్తమహం,
నేను ఇల్లాగా, నేను ఫలానా, అంటే ఐ యామ్ ద బాడీ హియర్ అండ్ నౌ ఇన్ ది వరల్డ్. అది వరుస. నేను ఇత్తం, ఈ దేహము, ఇది నేనే, ఇగో ఈ గదిలో ఈవేళ 15వ తారీఖు, ఇది జగత్తు. ముందు నేను, తర్వాత దేహం, దేహంతో పాటుగా జగత్తు, వీటితో పాటుగా దేశకాలాలు అన్నీ కట్టుకుని వస్తాయి, ఆ వరుసలో వస్తాయి. అన్నీ ఒకేసారి వస్తాయి. మీరు సెపరేట్ చేయమంటే నేను ఇగో అది అలా సెపరేట్ చేస్తాను. ఓ వరుస చెప్పమంటే ఆ వరుస అలా చెప్తాను. అది. సో అది పద్ధతి. కనుక ముందు, అన్నిటికంటే ముందు బయటకు వచ్చేది ఏమిటి? ఇత్థం అహం. అన్నిటికంటే ముందు సిద్ధించేది అహం. అహం సిద్ధించకుండా ఇది ఆత్మానం అప్రమాయ, తనను తాను నేను అని తెలుసుకోకుండా పశ్చాత్ ప్రమేయ పరిచ్ఛేదాయ నహి ప్రవర్తతే. తనను తాను తెలుసుకుని ప్రవర్తిస్తున్నాడు తప్పిస్తే జగత్తును తెలుసుకోవటానికి తనను తాను తెలుసుకోకుండా జగత్తును తెలుసుకోవటానికి వీడు ప్రవర్తించుటలేదు. రెండు నకారాలు ఉన్నాయి అక్కడ. సో అప్రమాయ ఒక నకారం, నహి ఒక నకారం. ఆ రెండు నాలుగు తీసేస్తే ఒక పాజిటివ్ అవుతుంది. ఎలా ఉంటుంది పాజిటివ్? పూర్వం ఇత్థం అహమితి ఆత్మానం ప్రమాయ పశ్చాత్ ప్రమేయ పరిచ్ఛేదాయ ప్రవర్తతే అని అవుతుంది. ముందు తనను తాను తెలుసుకోకుండా ఇతరమును తెలుసుకునుటలేదు. అంటే ముందు తనను తాను తెలుసుకుని ఇతరమును తెలుసుకుంటున్నాడు. మరి తనను తాను తెలుసుకుందుకు కన్నుతో తెలుసుకుంటున్నాడా, మనస్సుతో తెలుసుకుంటున్నాడా అంటే, ఏమంటే అయాం ఉంది, నేనున్నాను. నేనున్నాను మనస్సుకి వెనుకుందా, మనస్సు ముందుందా? ఈజ్ ఇట్ ప్రయర్ టు మైండ్ ఆర్ ఈజ్ ఇట్ ఆఫ్టర్ ది మైండ్? ఇట్ ఈస్ ప్రయర్ టు ది మైండ్. వెరీ సింపుల్. మైండ్ అండ్ సెన్స్ ఆర్గన్స్. మైండ్ ఈజ్ అనుమాన ప్రమాణం, సెన్స్ ఆర్గన్స్ ప్రత్యక్షం. అవి తర్వాత వస్తాయి. ప్రయర్ టు మైండ్, ప్రయర్ టు సెన్సేషన్స్ అయాం. ప్రత్యక్షం అంటే సెన్సేషన్స్ అండి, మైండ్ అంటే థింకింగ్ అండి. ప్రయర్ టు సెన్సేషన్స్ అండ్ ప్రయర్ టు థింకింగ్ అయాం. ఇది సంగతి. దీనికి ఆపోజిట్ చెప్పినవాడు డెకార్టే. డెకార్టే అనే ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఐ థింక్ దేర్ ఫార్ అయామ్ అని రివర్స్ చేసి చెప్పాడు. దాన్ని వాళ్ళే ఒప్పుకోలేదు. వందాక ఎందుకు? ఐ థింక్ అయామ్ అనే డెకార్టే మాటని వాళ్ళే ఒప్పుకోలేదు. దాని చుట్టూ ఇంకేదో కార్టీసియన్ కోఆర్డినేట్స్ అని, మ్యాథమెటిక్స్ అని ఏదో డెవలప్ చేశాడు ఆయన. వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చారు కానీ ఈ ఐ థింక్ అయామ్ అన్నదానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే ఏదో చెప్పాడు. పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఏదో చెప్తూ ఉంటారు. వాళ్ళ కంట్రిబ్యూషన్ చూసుకోవాలి కానీ వాళ్ళు చెప్పిన ప్రతి మాట మనం తీసుకోకూడదు. అలాగా ఐజాక్ న్యూటన్ ఉన్నాడే, ఆయనకి ఇంక ఇతర ప్రొఫెసర్స్ని చూస్తే తన లెవెల్కి వీళ్ళు వచ్చేస్తారేమోనని చాలా అసూయిగా ఉండేవాట ఆయన అని పుస్తకంలో రాశారు ఆయన జీవిత చరిత్రలో. లీబ్నిజ్ మొదలైన ప్రొఫెసర్స్ని పైకి రాకుండా అడ్డుపడుతూ ఉండేవాడని రాశారు. కాబట్టి అది చూసుకుంటామా మనం? న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటీ అవి చూసుకుంటాం. ఎనీవే, సో తర్వాత నహి ఆత్మానామా కస్యచిత్ అప్రసిద్ధో భవతి. ఏమంటే ఆత్మ సిద్ధించకపోతే దాన్ని సిద్ధింపజేయాలి. ఆత్మ ప్రసిద్ధము, ప్రకృష్టేన సిద్ధం. అన్నిటికంటే ముందు సిద్ధించింది ఆత్మే. కాబట్టి ఆత్మ అనేది అప్రసిద్ధంగా ఎక్కడా లేదు. ప్రసిద్ధంగా ఉందే కానీ ప్రసిద్ధం కానిదిగా లేనే లేదు. ఇదంతా కూడా ఆత్మనః స్వతసిద్ధత్వాదనే సంగ్రహ భాష్యానికి ఇది వివరణ. ఇంకా వస్తుంది. శాస్త్రంతు అంత్యం ప్రమాణం అతద్ధర్మాధ్యారోపణ మాత్ర నివర్తకత్వేన ప్రమాణత్వం ఆత్మని ప్రతిపద్యతే నతు అజ్ఞాతార్థ జ్ఞాపకత్వేన. సరే, ఆత్మ అన్నది ప్రత్యక్షానికి ముందే ఉంది, అనుమానానికి ముందే ఉంది. కానీ మరి వేదం చెప్తోందా లేదా ఆత్మ గురించి? శాస్త్రం అంటే వేదం అని అర్థం. శాస్త్ర శబ్దానికి వేదం అని అర్థం. శంసతి ఇది శాస్త్రం, బోధిస్తుంది కనుక దానికి శాస్త్రం అని పేరు. అలా ఎందుకు చెప్తున్నానంటే వేదం వేరు శాస్త్రం వేరు అని అనుకుని పోతారు, అందుకోసం అలా చెప్తున్నారు. లోకంలో అటువంటి భ్రమ ఉంది. భ్రమ అంటే వ్యవహారం ఉంది అలాగా. ఈయన వేద పండితుడు, ఈయన శాస్త్ర పండితుడు. వేద పండితుడికి శాస్త్రం తెలియదు, శాస్త్ర పండితుడికి వేదం తెలియదు. ఇదో లెక్క ఉంది ఇలాగా. సో వేద పండితులను చూస్తే శాస్త్ర పండితులకు ఒకసారి చులకన భావం కూడా ఉంటుంది పైగా.
ఎందుకంటే వీళ్ళు ఈ మూలం జాముల దాకా వల్లించడమే కానీ వీళ్ళకేం తెలియదు అని వీళ్ళ మీద చులకన భావం. వాళ్ళు వేద పండితులు, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళని ఎవరిని చులకనగా చూడడం అది పెట్టుకోరు. కానీ వాళ్ళని డిస్టర్బ్ చేస్తే మటుకు ఎంత శాస్త్రం చదివితే కానీ ఒక్క మంత్రం రాదు కదా అనేసి వెళ్ళిపోతారు. కాబట్టి ఇలాగంటి డైకాటమీ, డిఫరెన్స్ వచ్చిపోయింది సమాజంలో. అది పొరపాటు. అది ఇట్స్ ఎ రాంగ్ డెవలప్మెంట్. సో శాస్త్రం అంటే వేదం అని అర్థం. సో ఇక్కడ శాస్త్ర శబ్దానికి వేదం అని. సో ఈ శాస్త్రము ఇది ప్రమాణం అవునా కదా? ఇది ఆత్మని బోధిస్తోందా లేదా? బోధిస్తోంది అంటే ఆత్మ ప్రమేయం అయిపోతుంది. అప్రమేయం అని ఎలా అంటాం? అసలు టాపిక్ అదంతా. అంటే ఆయన అంటున్నారు, చూడు, శాస్త్రం మీద అంత్యం ప్రమాణం అంటే ఫైనల్ ప్రమాణం, అది దాంట్లో సందేహం లేదు. ఆత్మ గురించి ఏం చెప్పినా శాస్త్రమే చెప్తుంది. కానీ ఎలా చెప్తుందో తెలుసిన, ఆత్మని ఇదమిత్తంగా పరిచ్ఛేదం చేసి చెప్పదు. కన్ను ఘటాన్ని ఎలా బోధిస్తుంది? ఇదిగో ఘటము, ఇది ఎంత ఉంది, ఇది ఎక్కడుంది, ఇది ఎలా ఉంది అని అన్ని విధాలుగా దాని సీమలను, దాని హద్దులను నిర్ధారించి చెప్తుంది. అలాగ పాజిటివ్గా చెప్పదు శాస్త్రం ఆత్మను గురించి. ఆత్మ ఇంత ఉంటుంది, ఇలా ఉంటుంది, దీని లక్షణాలు ఇవి, ఇది పద్ధతి, ఇది 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 అని ఇదమిత్తంగా శాస్త్రం చెప్పదు. అలా చెప్పిందనుకోండి, అప్పుడు శాస్త్రానికి ఆత్మ ప్రమేయం అయిపోతుంది, పరిచ్ఛేద్యం అయిపోతుంది. అలా చెప్పదు. మరి ఇంకెలా చెప్తుందండి అంటే, అతద్ధర్మాధ్యారోపణ మాత్ర నివర్తకత్వేన ప్రమాణత్వం. శాస్త్రం కూడా డైరెక్ట్ ప్రమాణం కాదు, అది ఇండైరెక్ట్ ప్రమాణమే. అంటే చూడండి, ఆత్మయందు మనం అజ్ఞానం చేత ఆత్మ యొక్క ధర్మములు కాని వాటిని అనేకము దాని యందు ఆరోపించి కూర్చున్నాము. అతద్ధర్మాధ్యాస అంటారు. అతద్ధర్మాధ్యాస అంటే తన ధర్మము కాని దానిని తనపై ఆరోపించుకునుట. ఒకసారి నేనును భట్నవల్లి రామబ్రహ్మం అని ఒకతను ఉన్నాడు. అతను మేమిద్దరం సహాధ్యాయులం. మేమిద్దరం కొబ్బరి సుబ్రహ్మణ్య గారి దగ్గర నేను కావ్యాలు చదువుతున్నాను, అతను ఏదో కౌముదో ఏదో చదువుతూ ఉండేవాడు ఆయన. సో ఓ రోజుని పాఠానికి వెళ్ళాం. మామూలుగా పిలక అది పెట్టుకుని పాఠానికి వెళ్ళేవాళ్ళం. పిలక ఉంటేనే పాఠం చెప్పేవాళ్ళు, అదే చెప్పేవారు కూడా కాదు ఓ రకంగా. ఎనీవే, ఈ రామబ్రహ్మం ఏం చేశాడంటే ఈ పిలక తీసేసి వచ్చాడు. మామూలుగా కూర్చున్నాడు పాఠానికి. నా పాఠం అయిపోయింది, నేను ఏదో చదువుకుంటున్నాను. అతను పాఠానికి గురుకులంలో పాఠానికి కూర్చున్నాడు. పాఠం చెప్తున్నారంటే సూత్రాలు ఏదో చెప్తున్నారు, శబ్దాధికారం ఏదో చెప్తున్నారు. చెప్తూ ఉండగా మధ్యలో ఆయన ఏదో చిన్న పని ఉండే అలా లేచి వచ్చి మళ్ళీ వచ్చి కూర్చున్నాను. అలాగ లేచి వెళ్ళి రావడంలో వీడు పిలక తీసేసేయడని గుర్తించారు ఆయన. గుర్తించి, ఏమో స్వధర్మాన్ని విడిచిపెట్టి పరధర్మాన్ని చేసుకుని వచ్చావా, ఎప్పుడు చేసేవి ఘనకార్యము అని అడిగాడు. అంటే స్వధర్మము అంటే పిలక పెట్టుకోవడం, పరధర్మము అంటే క్రాఫింగ్ అనమాట. పరధర్మం ఇతను క్రాఫింగ్లో వచ్చాడు. అంటే ముందు చుట్టూ చూశారే కానీ వెనక పూర్తిగా తీసేసాడని ఆయన అనుకోలేదు. క్రాఫింగ్లో వచ్చాడనమాట పరధర్మం అని చెప్పి పాఠం అయిన తర్వాత, చూడు, ఈ రకంగా నువ్వు ఎందుకు చేసావో నాకు అర్థం కాదు. నువ్వేమైనా ఇంగ్లీష్ చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నావా, లేకపోతే వ్యాకరణం చదువుకుని మన సంప్రదాయబద్ధంగా ఉండాలనుకుంటున్నావా? దేనికోసం ఉన్నావు నువ్వు? నువ్వేమైనా డిగ్రీలు చేసావా, కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నావా? ఎందుకు నీకు క్రాఫింగ్? సో చక్కగా పిలక పెట్టుకో. స్వధర్మ అతద్ధర్మాధ్యారోపణ చేయకూడదు. తన ధర్మం కాని దాన్ని తన నెత్తి మీద వేసుకోకూడదు. అది భ్రాంతి, అది పొరపాటు అని పాపం ఆయన కొంచెం గట్టిగా చెప్పారు. అతను పొద్దున్న పాఠం కదా, అప్పటికే స్నానం అది చేస్తున్నాడు. అయినా నష్టమే ఉంది. మళ్ళీ ఇంకోసారి వెంటనే బార్బర్ షాప్కి పోయి ఆ క్రాఫింగ్ అంతా తీసేసి ఆ పిలక పెట్టుకుని అప్పుడు చెరులో స్నానం చేసి వచ్చాడు. వస్తే ఇప్పుడు తద్ధర్మాలు మిగిలింది, అతద్ధర్మాలు పోయాయి, తద్ధర్మం వచ్చింది అని చెప్పారు. సో ఆ రకంగా ఆత్మధర్మం కాని దానిని ఆత్మయందు అధ్యారోపణ చేస్తే దానిని నివారణ చేశారు ఆయన. వాడికి చేసింది ఏమిటంటే, అతనిలో లేని లక్షణాన్ని అతనికి ఇవ్వలేదు ఆయన. అతను లేని లక్షణాన్ని తెచ్చుకుంటే, తన లక్షణం కాని దాన్ని తెచ్చుకుంటే దాన్ని నివారణ చేశారంటే. అంతకుముందు ఎలా ఉన్నాడో భట్నవల్లి రామబ్రహ్మ ఇప్పుడు అలాగే ఉన్నాడు, కొత్తగా ఏమీ అవ్వలేదు. కానీ అతద్ధర్మ నివారణ అయింది. సో అలాగే ఆత్మయందు ఆత్మధర్మాలు కాని వాటిని, తద్ధర్మం అంటే అంటే ఆత్మ యొక్క ధర్మాలు తద్ధర్మాలు. అతద్ధర్మాలంటే ఆత్మ కాని వాటి యొక్క ధర్మములు, అంటే అనాత్మధర్మములు. ఏమిటి అనాత్మధర్మములు? ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసునా? జగత్తులో ప్రారంభం అవుతాయి. జగత్తులో పిల్లవాడు ఉంటాడు, వీడు నేను తండ్రిని అంటాడు.
వీడు తండ్రి అయ్యాడంటే విత్ రిఫరెన్స్ టు దట్ బాయ్ వీడు తండ్రి అంటాడు. అది వాడు బాయ్ అనాత్మ కదా, అనాత్మని బట్టి వచ్చిన ధర్మం నేను తండ్రిని. తర్వాత నేను పురుషుణ్ణి స్త్రీని, ఇది అనాత్మ అయిన దేహాన్ని బట్టి వచ్చిన ధర్మం. నేను సుఖిని దుఃఖిని సంసారిని, ఇది అనాత్మ అయిన మనస్సుని బట్టి వచ్చే ధర్మం. ఇన్ని లెవెల్స్లో అతద్ధర్మములను ఆత్మయందు ఆరోపించి కూర్చుంటే మాత్ర నివర్తకత్వేనా, మాత్ర అంటే కేవలము ఆ అతద్ధర్మములను అంటే ఆత్మధర్మములు కాని వాటిని నివారించుట ద్వారా, త్రోసిపుచ్చుట ద్వారా ప్రమాణత్వం, శాస్త్రం ప్రమాణమవుతోంది. ఆత్మని ప్రమాణత్వం ప్రతిపద్యతే. ఆత్మ విషయంలో శాస్త్రము ఆ విధంగా ప్రమాణమవుతోంది. అంచేతనే మొత్తం ఉపదేశం అంతా నకారంతో ఉంటుంది. మొత్తం ఉపదేశం నా అంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నోభయతః ప్రజ్ఞం న ప్రజ్ఞం నాప్రజ్ఞం అను, అదృష్టం అవ్యవహార్యం అచింత్యం అలక్షణం శాంతం, శాంతం కూడా నెగిటివే, అద్వైతం. ఈ విధంగా మొత్తం ఏవో ఒకటి రెండు పదాలు మినహాయించి మొత్తం నెగిటివ్గా ఉంటుంది ఉపదేశం. అంటే నువ్వు ఏదేది ఆత్మ గురించి అనుకున్నావో ఆత్మ అవేవి కాదు. ఎందుకంటే నువ్వు అనుకున్నావంటే దేని గురించి అనుకుంటావు? దృశ్యాన్ని గురించి అనుకుంటావు. ఆత్మ దృశ్యం కాదుగా, ఆత్మ ద్రష్ట వెనుక నుండే చైతన్యంగా. కాబట్టి నువ్వు ఏమిటేమిటి నీ గురించి అనుకున్నావో అవన్నీ నీవు కాదు. అంతే కదండి, లాజిక్ ఎలా ఉందో చూసారా? నీవు ఏమిటేమిటి నీ గురించి అనుకున్నావో అవేవి నువ్వు కాదు. నేను మగవాడిని అనుకుంటున్నాను, స్త్రీని అనుకుంటున్నావా లేదా? అనుకుంటున్నాను. సరే, అయితే నువ్వు కాదు అది. నేను భర్తను అనుకుంటున్నాను, భార్యను అనుకుంటున్నాను, నువ్వు కాదు అది. నేను జీవుణ్ణి అనుకుంటున్నాను, నువ్వు కాదు అది. నేను పరిచ్ఛిన్నున్నో అల్పుడని అనుకుంటున్నాను, అది నువ్వు కాదు. మరి నేనేమిటో చెప్పండి. నేనేమిటో నువ్వేమిటో నీకు తెలుస్తుంది కానీ చెప్పడం అక్కడ కుదురుతుంది? నువ్వేమిటో ఎలా చెప్తారండి? నువ్వేమిటో నీకే తెలుస్తూ ఉంటుంది. మరైతే మీరేం చెప్తారు? నువ్వేమనుకుంటున్నావో చెప్పు, దాన్ని బట్టి నువ్వేమిటో నేను చెప్తా, నువ్వేమిటి కాదో నేను చెప్తా. అవునండి, నేను గురించి ఎలా చెప్తామండి? మీరు నేను గురించి బోధించండి అంటే ఓకే బోధిస్తాను. చెప్పు, నేను గురించి నువ్వేమనుకుంటున్నావు? నేను అనేది నీ స్వరూపం కదా, దాని గురించి నువ్వేమనుకుంటున్నావు చెప్పు. నువ్వు నేను ఏమనుకుంటే మీకెందుకు? మీరు చెప్పేది నేను చెప్పేది ఏమీ లేదు. నువ్వేమనుకుంటున్నావో చెప్పు. నేను ఇండియన్ అనుకుంటున్నావు, పొరపడ్డావు. నేను తెలంగాణ వాడిని ఆంధ్ర వాడిని అనుకుంటున్నాను, పొరపడ్డావు. నేను బ్రాహ్మణుణ్ణి క్షత్రియుడిని అనుకుంటున్నాను, పొరపడ్డావు. మీరు దశశ్లోకి అని ఉంది శంకరులది. దశశ్లోకిలో అన్నీ నాలే. ఆ శ్లోకం ఒకటి గుర్తుంటే చక్కగా చెప్పేవాడిని. చిదానంద రూప శివోహం శివోహం అని చిగురునో, అది షట్శ్లోకే. దశశ్లోకని ఇంకో, అది వేరే. మళ్ళా దశశ్లోకని ఇంకోటి, అన్నీ నాయే, ఇంకే నా తప్ప ఇంకేం లేదు. ఈ దశశ్లోకి మీద మధుసూదన సరస్వతి సిద్ధాంత బిందు అని ఒక వ్యాఖ్యానాన్ని రచించాడు. దాని మీద బిందు టీకా అని బ్రహ్మానంద సరస్వతి ఇంకో వ్యాఖ్యానం రచించాడు. ఈ సిద్ధాంత బిందువు మీద వ్యాఖ్యానం అది, దాన్ని బిందు టీకా అంటారు. ఇది సిద్ధాంత బిందు, అంత నెగేషనే. ఎందుకంటే ఆ రకంగానే శాస్త్రము ఆత్మని గురించి చెప్పగలదు. అంతేగాని నటు అజ్ఞాతార్థ జ్ఞాపకత్వేనా, అంతకుముందు మీకు తెలియని దానిని తెలిపే విధంగా, కొత్త సంగతి తెలిపే విధంగా శాస్త్రం చెప్పదు. శాస్త్రం అతద్ధర్మాధ్యారోపణ మాత్ర నివర్తకత్వేన. మీ స్వరూపంలో లేని లక్షణాలని మీరు పొరపాటుని నెత్తి మీద వేసి కూర్చుంటే వాటినన్నిటినీ నిషేధించటం మినహాయించి మీ గురించి మీకు తెలియని ఒక కొత్త సంగతిని ఆ శాస్త్రము ఏమీ చెప్పదు. నేను ఉన్నాను అనే సంగతి మీకు శాస్త్రం చెప్తుందా? మీ అంతటి మీకే తెలుస్తూ ఉంటుందా? మీ అంతటి మీకే తెలుస్తూ ఉంటుంది. కానీ నేను ఉన్నాను అని మర్చిపోయి నేను ఫలానా అని మీరు అనుకుంటారు. ఆ ఫలానా తీసేవయ్యా, నేను ఉన్నాను, అదియే నీ స్వరూపము. మీకు తెలిసిన దాన్ని చెప్తుంది కానీ అజ్ఞాతార్థ జ్ఞాపకత్వం అంటే తెలియని సంగతిని తెలుపుడు చేయటం, ఆ విధమా అది కూడా ప్రమాణమే. అటువంటి ప్రమాణత్వం శాస్త్రానికి
ఆత్మ విషయంలో లేదు. కాబట్టి శాస్త్రము కూడా ఆత్మస్వరూపాన్ని పరిచ్ఛేదము చేయుటలేదు. ఆత్మ అంత సూక్ష్మమైన అంశంలో కూడా అప్రమేయమే. తథాచ శృతి యత్సాక్షాదపరోక్షాద్ బ్రహ్మ య ఆత్మా సర్వాంతరః ఇది బృహదారణ్యక శృతి. యహ ఆత్మా సర్వాంతరః, ఏ ఆత్మ అయితే సకల ప్రాణుల యొక్క అంతర్యామి రూపంగా ఉన్నదో ఆ ఆత్మ యత్ సాక్షాత్ పరోక్షాత్ బ్రహ్మ, అది బ్రహ్మ అంటే అది పూర్ణము. బ్రహ్మ అంటే పూర్ణము, నిరతిశయం బృహత్. అది కూడా నెగిటివే. నిరతిశయం బృహత్ అంటే ఇంతకంటే పెద్దది మరొకటి లేదు. ఇది దేశభావనకు అతీతమైనది. ఇట్ ఈస్ స్పేస్లెస్ రియాలిటీ అని అర్థం. స్పేస్లెస్, దాంట్లో నెగిటివ్ పార్టికల్ తప్పనిసరిగా ఉంటుంది. సో అది ఆత్మ అని ఆ విధంగా ఆత్మని నెగిటివ్గానే చెప్తుంది. తర్వాత పైగా ఏమని చెప్తుందంటే, ఇదమిత్తంగా నేను చెప్పేది ఏం లేదు, నీకు తెలుస్తూనే ఉంటుంది. ఎలాగా? సాక్షాదపరోక్షాత్. సాక్షాదపరోక్షాత్ అంటే సాక్షాదపరోక్షం ఇత్యర్థ. పంచమే ఏకవచనం అనుకున్నారు, రామాత్లాగా కాదు. సాక్షాదపరోక్షాత్ అంటే సాక్షాదపరోక్షం ఇత్యర్థ. రామాత్లాగా ఏం కాదు, అది అవ్యయాలు అవే, అవి శబ్దాలు కావు, మామూలు రామశబ్దం లాంటిది కాదు. సో సాక్షాదపరోక్షం, ఇది నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను, అయినా మళ్ళీ చెప్తా. ఇది ప్రత్యక్షం, ఎందుకని కంటికి కనబడుతుంది కాబట్టి. స్వర్గం ఏమిటి? పరోక్షం. అక్ష పర, కంటికి కనబడదు, పరోక్షం. అవునండి. కాబట్టి రెండు కేటగిరీలు ఉన్నాయి, ప్రత్యక్షం, పరోక్షం. ఇప్పుడు మీరు చూడండి, మీకు మనస్సులో మూడు బాగుంది, ఉల్లాసంగా ఉంది, లేకపోతే మూడు బాగోలేదు, ఈ రెండు అంశాలు ఉన్నాయి. మీరు ఆలోచించి చెప్పండి, మూడు మీ మనస్సులో మూడు ఉంది కదా, మూడ్, గుడ్ మూడ్ ఆర్ బ్యాడ్ మూడ్. ఈ బ్యాడ్ మూడ్ ఇది ప్రత్యక్షమా పరోక్షమా? పరోక్షం అయితే నాకు బ్యాడ్ మూడ్ ఉందని ఎలా చెప్తారండి? పరోక్షం అయితే మీకు బ్యాడ్ మూడ్ ఉందని మీకు తెలుసా? మరి తెలిస్తే పరోక్షం ఎలా అవుతుంది? మరి ఇంకేమిటి? ప్రత్యక్షం అంటే కంటితో చూసి చెప్తారా మీకు బ్యాడ్ మూడ్ ఉందని? అంటే అది ప్రత్యక్షము కాదు, పరోక్షము కాదు. స్వర్గం వలె పరోక్షము కాదు. స్వర్గం వలె పరోక్షం అయితే బ్యాడ్ మూడ్ స్వర్గంలాగా పరోక్షమా? మీకు బ్యాడ్ మూడ్ ఉందని మీకు తెలుస్తుందా, లేకపోతే మీరు నమ్మాలా? తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇంద్రియ గోచరం కాదు కనుక ప్రత్యక్షం కాదు, తెలియనిది కాదు కనుక పరోక్షం కాదు. దాన్ని ఇంకో కేటగిరీ వేశారు. దానికి ఏమిటంటే దాన్ని అపరోక్షము అని అంటారు. అపరోక్షము ఏమంటే మీరు ఆలోచించండి, మనస్సు యొక్క స్థితి తెలుసుకునేటువంటిది ఒకటి ఉంది, అంచేతనే మనస్సు యొక్క స్థితి తెలిసింది. లేకపోతే మనస్సు యొక్క స్థితి, నా మనస్సు బాగుంది బాగులేదు అని మీరు తెలుసుకుంటున్నప్పుడు మీరు మనస్సు కాదు, మీరు మనస్సుకి సాక్షి. అవునండి. ఇప్పుడు ఘటము ఎవరికి తెలిసింది? ఇంద్రియముల ద్వారా మనస్సుకి తెలిసింది. మనస్సు కంటే ప్రమాతకి తెలిసింది. ఏమండి? ఘటము అనేది ప్రమాతకి తెలిసింది. స్వర్గము అనేది కూడా ప్రమాతకే తెలిసింది, ఇంద్రియముల ద్వారా తెలీదు. అది అనుమాన ప్రమాణం ద్వారా లేదు. అనుమాన ప్రమాణం ఊహించాడు, ఊహ. అనుమాన ప్రమాణం అనుకోండి, లేకపోతే శబ్ద ప్రమాణం అనుకోండి, వేదం చెప్పింది కాబట్టి అని ఏదో ఉంటుంది. స్వర్గం అనేది అమెరికా ఉన్నట్టే స్వర్గం అనేది ఒకటి ఉంటుంది, సంథింగ్ లైక్ దాట్. అనుమాన ప్రమాణం చేతి తెలిసింది, లేకపోతే శబ్ద ప్రమాణం చేతి తెలిసింది. కాబట్టి ప్రమాతకి తెలిసింది. కానీ మనస్సులో ఉండే మూడు, అది మనస్సులో ఉండే మూడ్, గుడ్ మూడ్ ఆర్ బ్యాడ్ మూడ్, బుద్ధి. నాకు మీకు 17 ఎక్కం వచ్చునా అని నేను అడిగాను అనుకోండి, వచ్చును అని మీరు చెప్పారనుకోండి, లేకపోతే పని రాదని చెప్పచ్చు, ఏదైనా, నాకు ఏదైనా ఒకటే. సో వచ్చును అన్నా రాదు అన్నా ఆ జ్ఞానము కానీ అజ్ఞానం కానీ మీకు తెలుస్తూ ఉంటుంది. అంటే బుద్ధి కూడా మీ చేత తెలియబడుతూ ఉంటుంది. తర్వాత సో ఈ మనస్సు, ఈ బుద్ధి, వీటిని తర్వాత ఇంకో మాట అడుగుతా చెప్పండి. నేను
అనేది మీకు తెలుస్తుందా? తెలుస్తుంది, మీకు తెలుస్తూ ఉంటుంది. ద సెన్స్ ఆఫ్ ఐ ఉన్నప్పుడు ఉందని, లేనప్పుడు లేదని తెలుస్తూ ఉంటుంది. రెండు థాట్లో ఐ ఉంటుంది, నేను ఉంటుంది, ఇంకో థాట్లో మళ్ళీ ఆ నేను ఉంటుంది. కానీ రెండు థాట్స్ మధ్యలో నేను ఉండదు. ఆ గ్యాప్ని కొంత అనుభవానికి తెచ్చుకోగలిగితే ఆ నేనుకి గ్యాప్ మనకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మీరు మీరవుతారా, లేక నేనును చూచేది మీరవుతారా? నేనును చూచేది నేను అవుతా. నా స్వరూపము నేను కాదు, నేనును చూచేది ఏదో అది నా స్వరూపం. కాబట్టి మనస్సు నేను కాదు, మనస్సును చూచేది ఏదో, బుద్ధిని చూచేది ఏదో, నేనుని చూచేది ఏదో అది నేను, అది నా స్వరూపము, అది ఆత్మ. పోనీ అదే ఆత్మ. మళ్ళీ నేనంటే కొంచెం కన్ఫ్యూషన్ వస్తుందని నేను ఆత్మ అన్నాను. అర్థమైందండి? కాబట్టి ఇప్పుడు ఈ మనస్సును చూచేది, ఆ మనస్సు అపరోక్షం. మనస్సు అపరోక్షం అండి. మనస్సు ప్రత్యక్షము కాదు, పరోక్షం కాదు, మనస్సు అపరోక్షం. ఆ అపరోక్షమైన మనస్సుని, అపరోక్షమైన బుద్ధిని, బుద్ధి కూడా అపరోక్షమే. నేను అనే అహం ప్రత్యయం ఉంది, ఈగో, అది కూడా అపరోక్షమే. దాన్ని కంటితో చూసేది కాదు, తెలియంది కాదు, అదే అపరోక్షమే. కాబట్టి ఇప్పుడు గమనించండి, అపరోక్షమైన మనస్సుని, అపరోక్షమే అయి ఉన్న బుద్ధిని, అపరోక్షమే అయి ఉన్న అహం ప్రత్యయాన్ని తెలుసుకునేది సాక్షాత్ అపరోక్షం. అది సాక్షి. సాక్షాత్ అపరోక్షాత్ అంటే సాక్షాత్ అపరోక్షం, అపరోక్షం ప్రతి సాక్షి ఇత్యర్థ. అది సాక్షి, అది బ్రహ్మ. యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ, అది బ్రహ్మ. ఇప్పుడు చెప్పండి, ఈ సాక్షాత్ అపరోక్షం అన్నది సిద్ధించిన దాన్ని మీకు గుర్తింపజేసిందా శృతి, లేక మీకు తెలియని దాన్ని చెప్పిందా? మీకు తెలిసి మీ స్వరూపమే అయి ఉండి మీరే అయి ఉన్నదాన్ని మీకు గుర్తింపజేసిందంతే. యత్ సాక్షాత్ పరోక్షాత్ బ్రహ్మ. అలాగే బృహదారణ్యక శ్లోకంలో ఇలాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి. విజ్ఞాతారమరే కేన విజానీయాత్. ఇప్పుడు ఘటాన్ని తెలుసుకునేది ఎవరు? ఆత్మ. స్వర్గాన్ని తెలుసుకునేది లేక ఊహించేది ఎవరు? ఆత్మ. మనస్సులో ఉండే మంచి చెడులను, బుద్ధిని, అహాన్ని తెలుసుకునేది ఆత్మ. ఈ విధంగా ఈ సర్వమును తెలుసుకుంటూ ఉండే ఆత్మని, దాన్ని నువ్వు దేనితో తెలుసుకుంటావయ్యా? విజ్ఞాతారం అరే మైత్రేయి, దాన్ని నువ్వు ఇంక దేనితో తెలుసుకుంటావు? అన్నీ మొత్తం ఈ సమాచారాన్ని అంతా నీ తెలుసుకుంటూ ఉండే ఆత్మని నువ్వు దాన్ని ఇంకదేంతో తెలుసుకుంటావు? ఇంకేముంది తెలుసుకోవడానికి? అదే సాక్షాత్ అపరోక్షం అది. కాబట్టి దాన్ని తెలుసుకుందుకు మరో ప్రమాణం ఏమీ లేదు. అయ్యయ్యో అదేలాగండి, మరి వేదం ప్రమాణం కాదా? ఈ మాట చెప్పింది వేదమే. వేదం కూడా సాక్షాత్తుగా డైరెక్ట్గా ప్రమాణం కాదు, అతద్ధర్మ నివారణ మాత్రమే దాని యొక్క ప్రామాణ్యము. దీనికి ఓ దృష్టాంతం చెప్పారు శంకర్లు, ఈశావాస్యంలో చెప్పారు. ఈశావాస్యం మీకు ఛాందోగ్యం అయ్యాక చెప్తా. అలా చెప్పడానికి హేతు ఏమిటంటే, కొంత ఈశావాస్యం మీరందరూ విన్నారు, నేను మలక్పేటలో చెప్పినప్పుడు మీరందరూ విన్నారు. కాబట్టి ఆ విన్నదంతా పూర్తిగా ఇంకా లేశం కూడా బుద్ధి ఎందు లేకుండా పూర్తిగా చెరిగిపోయిన తర్వాత చెప్తాను నేను. లేకపోతే మళ్ళీ చర్విత చర్వణం అవుతుంది, పిష్టపెషణం అవుతుంది. అలా కాకుండా అంచేది ఇంకొక సంవత్సరంన్నర టైం ఇచ్చేస్తే ఇంకా ఈశావాస్యం అంటే అది ఏమిటండి అనే స్థితికి మీరు వచ్చేసాక అప్పుడు ఆ ఈశావాస్య భాష్యం చెప్తారు. సో ఎనీవే, కనుక ఈశావాస్యంలో ఏమని చెప్పారంటే, గంధపు చెక్కని మురిక్కాలంలో పారేశారు. ఈ దృష్టాంతం గొప్ప దృష్టాంతం, మొన్న ఎప్పుడో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. అది పైకి తీశారు, మురిక్కాలంలో ఉంది, పైకి తీశారండి. మురిక్కాలం అంటే మన బయట ఉంటుంది ఆ మురికి, అదే ఆ మురిక్కాలమే. శంకర్లు అలాగే వర్ణించారు దాన్ని. తీస్తే ఇప్పుడు అది ఎలా ఉంటుంది? అది దాని నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. దాన్ని వాటర్తో కడిగేస్తారు ముందు, అయినా దుర్వాసనే వస్తూ ఉంటుంది. అప్పుడు ఇటక మొక్క ఏదో తీసుకుని దాన్ని బాగా రబ్ చేసి ఆ పైన పట్టిన మకిలి సర్వాత్మన తీసేసి క్షాళన చేసేస్తే అప్పుడు సుగంధం, గంధ పరిమళం వస్తుంది. ఇప్పుడు మీరు చేసిన ప్రయత్నం వల్ల గంధ పరిమళము సృష్టింపబడిందా, లేక ఉన్నదియే ప్రకటన చేయబడిందా? ఉన్నదియే ప్రకటన చేయబడింది. శాస్త్రము అంతే. కాబట్టి లేనిది మీకు దేవుడు కూడా ఇవ్వలేడు. కానీ దేవుడు అనుగ్రహం ఉంటే మటుకు
మీకు ఉన్నది ప్రకటన అవుతుంది అంతే. దదామి బుద్ధియోగం తమ్మన్నాడు ఆయన. శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే బుద్ధిని ఇస్తా అన్నాడు, కానీ నీకేదో మరొకటి నీలో లేనిదేదో నీకు ఇస్తానని అనలేదు. బుద్ధినిస్తే నీలో ఉన్నది నువ్వు గుర్తించుకుంటావు, సరిపడుతుంది అని అభిప్రాయం. కాబట్టి ఆ విధంగానే శాస్త్రము ప్రమాణము. యస్మాదేవం నిత్య అవిక్రియశ్చ ఆత్మా తస్మాద్యుధ్యస్వ యుద్ధాదుపరమం మా కార్షీ ఇత్యర్థః. ఆత్మ గురించి ఈ విధంగా చెప్పి తస్మాద్యుధ్యస్వ భారత. చూడండి, ఈ ప్రణాళిక చాలా గొప్ప ప్రణాళిక. ఏమిటంటే ఇప్పుడు మీరు స్మృతి వాక్యం ఉందనుకోండి. స్మృతి వాక్యం అంటే అది లాస్, కోడ్ ఆఫ్ లాస్, కోడ్ ఆఫ్ కాండక్ట్. ఏమని చెప్తుంది? నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే. సో స్మృతులు ఏం చేస్తాయంటే మనం నిద్ర లేచింది మొదలుకుని నిద్రపోయే వరకు ప్రతి నిమిషాన్ని కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి శాసిస్తాయి. నిద్ర ఎప్పుడు పోవాలో కూడా శాసిస్తాయి, నిద్ర ఎలా పోవాలో కూడా శాసిస్తాయి. సో ఇప్పుడు ఆ గృహ్య సూత్రాలను ఉన్నాయి. ఆపస్తంభ గృహ్య సూత్రాలు తీస్తే సూర్యుడు ఉదయించకముందే నిద్ర లేవవలను. ఓకే, నిద్ర లేవగానే తూర్పు వైపు కాకుండా పడమర వైపు తిరిగి కూర్చుని కాకుండా నిలబడి ఉత్తరేణి పుల్లతో పళ్ళు తోముకొనవలను. నదీ స్నానము కానీ సరస్సులో కానీ స్నానము చేయవలను. సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత తడిపి పిండిన బట్టతోటే ఒత్తుకోవాలి, కానీ పొడిగా ఉన్న బట్టతో ఒత్తుకోరాదు. నిజంగా. ఆ తర్వాత నదిలో బట్టను జాడించినప్పుడు నదిలో పిండకూడదు, గట్టు మీద పిండాలి. మంచి పాయింట్స్ కూడా ఉంటాయి. నదిలో ఉమ్మి వేయరాదు. ఉమ్ము వేయడం తప్పనిసరి అయితే గట్టు మీదకి వచ్చి ఉమ్మి వేసి మళ్ళీ నదిలో దిగాలి. అలా చెప్తారు. అవి మంచి పాయింట్స్, పాటిస్తారు కూడా, చాలా శ్రద్ధగా పాటిస్తారు. తర్వాత ఈ బట్టను ఆరేసుకునేది కట్టుకోవాలి. ఆపస్తంభుడు చెప్పనవి కూడా మన వాళ్ళు కొన్ని జత చేశారులేండి, అది కూడా ఉంది. ఈవెన్ దట్ ఈజ్ ఆల్సో దేర్. కర్ణాకర్ణిగా గతానుగతికోలోక అన్నట్టుగా ఆపస్తంభుడు చెప్పనవి కూడా మన వాళ్ళు కొన్ని కలుపుకున్నారు. సో ఈ విధంగా మీకు రాత్రి 10 గంటల లోపల నిద్రపోవద్దు, 10 అవగానే నిద్రపో. అంత నిద్రపోయేప్పుడు తల ఇక్కడ ఇలా పెట్టి పడుకో, నేల మీద పడుకో, లేకపోతే మంచం మీద పడుకో అని అంతవరకు మైన్యూటెస్ట్ డీటెయిల్స్తో సహా చెప్పేస్తారు గృహ్య సూత్రాల్లో. ఇది చదివి ఈ గృహ్య సూత్రాలని మ్యాక్సిమూలరు వీళ్ళందరూ చూసి ముక్కు మీద వేలేసుకుని అబ్బా, జీవితాన్ని ఇంత పూర్ణంగా శాసించిన సైన్స్ ఇంకేదీ లేదే బాబు అని చెప్పేసి వాళ్ళు ముక్కు మీద వేలేసుకుని. పైగా కొంతమంది ఏమన్నారంటే ఈ డీటెయిల్స్ అన్నీ ఎంత ఎలాబొరేట్గా ఉన్నాయంటే ఇఫ్ యూ ఫాలో ఇట్ దే విల్ కిల్ ది సోల్ అని రాశారు కొంత. స్వామి రంగనాథానందంలో అయిన వాళ్ళు అలా రాశారు. కరెక్టే కూడా. ఇంకా మనిషికి ద మెంటల్ కాంప్లసెన్సీ వచ్చేస్తుందన్నారు. మైండ్కి ఇంకా ఆలోచించేటువంటి స్వభావం పోతుంది. ఎందుకంటే వాడు అడుగు వేయాలంటే సూత్రం ఉండాలి. ఏదో సూత్రం ఉంటే కానీ అడుగు వేయలేడు. కాబట్టి అంచేతనే ఆ విధంగా వైదికుడికి వాడికి తెలియని స్థానంలో వాడిని తీసుకెళ్ళి దింపేస్తే ప్రవరాక్షుడు లాంటి వాడిని, వాడు హీ గెట్స్ వెరీ డిస్టర్బ్డ్, హీ డజంట్ నో వాట్ టు డూ. కాబట్టి సో ఆ విధంగా మెంటల్ లేజినెస్ వచ్చేస్తుంది. ఎందుకంటే అడుగు ముందుకు వెయ్యాలని, ఏ పని చేయాలన్నా వాడికి ఒక వాక్యము, వచనము, సూత్రము ఉండాలి. సూత్రం చెప్పేస్తే అమ్మయ్య చతుర్గృహీతం జుహోతి అనగానే ఓకే, 1 2 3 4 అని హోమం చేసుకుంటాడు. చతుర్గృహీతం జుహోతి అని ఏమీ చేయకుండా జుహోతి అన్నారనుకోండి, జుహోతియా, చతుర్గృహీతమా ద్వాదశ గృహీతమా ఏమిటండి అని అలాగా కంగారు పడిపోయి, నువ్వు ఎందుకంటే హోమం చేయాలి, ఎన్నిసార్లు నెయ్యి తీసుకోవాలో తెలియదు, పర్ప్లెక్స్డ్ అయిపోతాడు. అయిపోయి ఎలాగండి అంటే, అవునా ఎలాగ చెరువులు గారిని అడుగుదామంటే అప్పుడు ఆయన చెరువులు గారు వచ్చి ఆయన అడిగితే, అయ్యో ఆ సంగతే తెలియదండి, చతుర్గృహీతం వెళ్ళి చేయండి అనగానే అమ్మయ్యా బతుకు దేవుడురా అని చతుర్గృహీతం చేసి హోమం చేస్తారు. అలా ఉంటారు. సో ఇప్పుడు తిరుపతి కాంట్రవర్సీ కూడా సిమిలర్ టు దిస్. సమ్ సచ్ సిమిలారిటీస్ ఆర్ దేర్.
ఆ డీటెయిల్స్లో కాంట్రవర్సీ అది. తత్వంలో కాంట్రవర్సీ, తత్వం అసలు పట్టించుకుంటేగా తత్వంలో కాంట్రవర్సీ. సో ఇలా ఉంటుంది. సో ఎనీవే, వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు సే, గీత అలా ఉండదు. భగవద్గీత ఏం చేస్తుందంటే ది డీటెయిల్స్ ఆఫ్ యువర్ లైఫ్ని శాసించే ప్రయత్నం చేయదు. భగవద్గీత మీ చేతిలో దీపాన్ని పెడుతుంది. నువ్వు అడుగు ఇటువై ఇలా వేయి అని చెప్పదు. ఇట్ గివ్స్ యూ ది ల్యాంప్ ఆఫ్ విజ్డమ్. నువ్వు నీ జీవితాన్ని నువ్వు హౌ టు లివ్ చెప్పదు, విజ్డమ్ ఇస్తుందంటే. యూ హ్యావ్ టు డిసైడ్ విచ్ ఈస్ ది బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. అంతేగాని చేపట్టుకుని నడిపించదు శాస్త్రం. మీ జీవితాన్ని మీరే జీవిస్తారు. కానీ శాస్త్రం మీకు జ్ఞానాన్ని ఇస్తుంది. ఇప్పుడు యూనివర్సిటీ ఏం చేస్తుందంటే విజ్ఞానాన్ని ఇస్తుంది. ఆ విజ్ఞానాన్ని ఉపయోగించి రోడ్డు మీద పడి ఏదో ఉద్యోగం సంపాదించుకుని అక్కడ ఆ విజ్ఞానాన్ని మీరు యూ షుడ్ మేక్ ఇట్ ఏ కమోడిటీ. దాన్ని ఒక కమోడిటీ కింద తీర్చిదిద్ది మీరు ఉద్యోగం సంపాదించుకుని జీవితాన్ని దిద్ది కూడా మీ పూచి. యూనివర్సిటీ అది చెప్పదు. అలా ఉండేవి యూనివర్సిటీలు. ఈ మధ్యన వృత్తి విద్యని ఇదని అదని పేరు చెప్పి ఆ స్పిరిట్ని కొంతవరకు డిస్టర్బ్ చేశారు. సో ఇప్పుడు కెమిస్ట్రీ చదువుకునో ఫిజిక్స్ చదువుకునో బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఏదో ల్యాబొరేటరీలో ఉద్యోగం సంపాదిస్తాడు. సంపాదించిన తర్వాత మీరు ఏమి రీసెర్చ్ చేస్తున్నారని అప్పుడు అడుగుతాడు. మేము ఫలానా రీసెర్చ్ చేస్తున్నాము అని వాళ్ళు చెప్తే తనకున్న విజ్ఞానాన్ని ఓరియంట్ చేసి దాంట్లో ముందుకెళ్తాడు. అంతేగాని వాడు అక్కడ చదువుకున్నది ఇక్కడ ఏముండదు. అక్కడ విజ్డమే సంపాదిస్తాడు. కెమిస్ట్రీ రియాక్షన్స్ ఎలా అవుతాయో తెలుసుకుని వస్తాడు. ఇంజనీరింగు అంతే. అంతేగాని నీకు ఫలానా స్క్రూ కనబడితే ఫలానా రెంచి పట్టుకో అని అలా ఉంటుందా పాఠం. కాబట్టి గీత గివ్స్ ది ల్యాంప్ ఆఫ్ విజ్డమ్, ది లైట్ ఆఫ్ విజ్డమ్ టు యూ. ఇన్ దట్ లైట్ యూ లివ్ యువర్ లైఫ్. అండ్ అది ఫిలాసఫీకి రిలిజియన్కి అంత తేడా ఉంది. వెరాజ్ ది రిలిజియన్ ఇట్ స్ట్రైవ్స్ టు డిక్టేట్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ యువర్ లైఫ్. అంచేతనే సో అది ఆ మెంటల్ కాంప్లసెన్సీలో పారేస్తుంది మనిషి. రిలీజియస్ పర్సన్ ఉన్నాడే, హీఈస్ వెరీ యాక్టివ్ ఫిజికల్లీ, బట్ మెంటల్లీ హీఈస్ వెరీ లేజీ, మెంటల్లీ వెరీ కాంప్లసెంట్, వెరీ లేజీ. హీఈస్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ ఎనీథింగ్. ఎందుకంటే హీ నోస్ వాట్ టు డూ. హీ నోస్ వాట్ టు డూ. యాజ్ లాంగ్ యాజ్ హీ నోస్ వాట్ టు డూ, హీ హెస్ నో ప్రాబ్లం. ఒకసారి ఒక హోమం ఉంది. ఈ హోమం కూర్చుని చేయాలా నిలబడి చేయాలా అని ఓ డౌట్ వచ్చింది. ఆయన మామూలుగా కూర్చుని చేస్తున్నాడు. సో ఉపవిశం జుహోతి తిష్టం జుహోతి అని ఉన్నాయి. కూర్చుని చేయబోతుంటే ఒక ఆయన వచ్చి చేయబట్టుకున్నాడు. ఆగన్నాడు. ఆగంటే చేపట్టుకున్నవాడు వైదికుడు, మంచి పండితుడు. అదేమిటి ఆగన్నావు, ఏమిటి నేనేమన్నా తప్పు చేశానా అని అధ్వర్యుడు అంటే, అవును నువ్వు కూర్చుని హోమం చేయకూడదు, నిలబడే హోమం చేయాలన్నాడు. తిష్టం జుహోతి, ఉదం తిష్టం జుహోతి, ఉత్తరంగా నిలబడి హోమం చేయాలన్నాడు. అంటే ఇంకొకడు అన్నాడు, అబ్బాబే అది ఎలాగవుతుందా, నువ్వు ఏదో ఒకదానికి ఇంకోదానికి చెప్తున్నావు, ఉదం తిష్టం జుహోతి కాదు ఉపవిశం జుహోతి అని ఇంకొక ఆయన అబ్జెక్ట్ చేశాడు. ఈ అధ్వర్యుడు ఆ సృక్కు పక్కన పెట్టి ఇలా పట్టుకు కూర్చున్నాడు. అప్పుడు అక్కడ 20 మంది పండితులు ఉన్నారు, వేద పండితులు. వాళ్ళు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మంత్రాలు వాక్యాలు ఆపస్తంభుడు బోధాయనుడు సూత్రాలు అన్నీ అలా వెళ్ళిపోతున్నాయి. పార్లమెంటులో ఇటు నుంచి అటు నుంచి వెళ్ళిపోయినట్టు. గంట అయింది. ఈయన హోమం చేయాలి. ఆ హోమం చేసిన తర్వాత ఇంకోటి ఏదైనా హోమాలు ఉన్నాయి, అవన్నీ చేయాలి. ఆ తర్వాత ఏదైనా 2 మెతుకులు తినాలి. అలా కూర్చుని ఉన్నారు అందరూ. ఇంతట్లోకి ఏదో మహాదేవుడు గారునో పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన్ని పిలవంటారా బాబు, ఇది మనం సెటిల్ చేయలేము, ఇది మేము ఇబ్బందుల్లో పడిపోయాము అని అన్నారు. అంటే ఆయన్ని పిలిచారు. ఆయన ఈ లోపల ఓ దర్భకట్టను భుజం మీద అంగాస్త్రం వేసుకుని వచ్చాడు. ఆయన చెంబును, రాగి చెంబును బట్టి వస్తే, మహాదేవుడు గారు ఇది కూర్చుని చేయాలా నిలబడి చేయాలా అంటే, ఒరి మీ మొహాలు ఇచ్చా, మీకు ఆ సంగతి కూడా తెలియదురా, నిలబడి చేయండి అనేసి ఆయన ఏమో ఆచమనం చేసుకుని భోజనానికి వెళ్ళిపోయారు. అమ్మయ్య బతుకు దేవుడా అని అధ్వర్యుడు నిలబడి హోమం చేసి తర్వాత హోమాలు చేసి వీళ్ళు భోజనానికి వెళ్ళారు. ఇలా ఉంటుంది వాళ్ళ ఇష్యూస్. ఎలా ఉంటాయో చూడండి. నిలబడి చేయాలని ఒక అథారిటేటివ్గా చెప్పేస్తే అమ్మయ్య హిస్ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. ఒక మెంటల్ కాంప్లసెన్సీలో పడిపోతారు. గీత అలాంటిది కాదు. కాబట్టి తస్మాత్ యుద్ధస్వ భారత అనే వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కాబట్టి యుద్ధం చెయ్యి అంటే వెయ్యాల్సిన అడుగు ఏమిటో చెప్పట్లేదు ఆయన అని చెప్తున్నట్టుగా అనిపిస్తుంది.
అంచేతనే శంకరులు అర్థం ఎలా రాశారో చూడండి. ఉపరమం మా కార్షీరిత్యర్థ. అక్కడ అర్థం ఏంటంటే యుద్ధం చెయ్యి అంటే అర్థం యుద్ధం నుంచి పారిపోకు అని అర్థం. దాన్ని యుద్ధం చెయ్యి అని అర్థం కాదు, యుద్ధం నుంచి పారిపోకు అని అర్థం. ఎందుకంటే యుద్ధం చేయమని శ్రీకృష్ణుడు చెప్పాడా, యుద్ధం చేస్తానని అర్జునుడు వచ్చాడా? యుద్ధం చేస్తానని అర్జునుడు వచ్చాడు, యుద్ధం చేయమని శ్రీకృష్ణుడు చెప్పలేదు. పైగా యుద్ధాన్ని నివారించేందుకే శ్రీకృష్ణుడు ప్రయత్నం చేశాడు. శ్రీకృష్ణుడు యుద్ధం చేయమని ఎందుకు చెప్తాడు? దీనికి ఒక దృష్టాంతం ఒకటి చెప్తారు. ఎలాగంటే బుధవారం ఏకాదశి అని నేను అనుకుని పొద్దున్న బ్రెడ్ తినలేదు. ఎందుకంటే ఏకాదశి అంటే ఇంకా బ్రెడ్ తిన్నాం, కాఫీ తాగేసాను, ఊరుకున్నాను. లేకపోతే 2 బ్రెడ్ ముక్కలు తినేవాడిని. ఈ లోపల ఎక్కడ అమెరికాలో అయింది. ఈ లోపల అక్కడ గణేష్ అని ఒక ఆయన ఏమిటి స్వామీజీ ఏమిటి పలహారం చేసేసారా అని అడిగాడు. పలహారం గణేష్ అని పురోహితుడు, అతను వేద పండితుడు. అదేటో పలహారం ఏమిటో, నేను ఈవేళ ఏకాదశి కదా అని నేను అన్నాను. అబ్బాయి ఏకాదశి రేపండి అన్నాడు. ఓ అలాగా వెంటనే పరిగెత్తుకెళ్ళి ఇంకా ఏకాదశి రేపైతే ఈ ప్రారంభం ఏంటి, వెళ్ళే పరిగెత్తుకెళ్ళి ఫస్ట్ క్లాస్ బ్రెడ్ ఉంటుంది, జామ్లు ఇవి ఉంటాయి, తీసి దాంట్లో పెట్టేసి అప్పుడే ఇంకొక 5 నిమిషాలు అయితే అది బయట బ్రెడ్ లోపలికి వెళ్ళిపోతుంది. సరే, ఐ వాజ్ రెడీ టు అప్లై జామ్ అండ్ ఆల్ దాట్. ఈ లోపల పరిగెత్తుకొచ్చాడు, సారీ స్వామీజీ క్షమించాలి అని పాదాభివందనం. ఏమైందో ఆయన అడిగితే, నేను వెరిఫై మీతో అలా అన్న తర్వాత డౌట్ వచ్చి వెరిఫై చేశానండి, ఈవేళ ఏకాదశేనండి, ఈ బ్రెడ్ మీరు తినద్దు అని చెప్పాడు. చేతిలో ఉంది బ్రెడ్, ఎందుకంటే నేను బ్రెడ్ తింటే అతనికి పాపం వస్తుందని అతను భయం. వేద విద్వాంసుడు కదా, చాలా మంచి అతను, మంచి పండితుడు. గణేశన్ బ్రెడ్ మీరు తినద్దు అని చెప్పాడు. బ్రెడ్ మీరు తినద్దు అంటే అతను నాకు నిషేధం వేస్తున్నాడా? మీరు ఉపవాసమే చెయ్యండి అని చెప్పాడు. తస్మాత్ యుద్ధస్వ భారత అన్నట్టుగా తస్మాత్ ఉపవాస హే స్వామి అంటే, ఓ స్వామీజీ మీరు ఉపవాసం చెయ్యండి అని చెప్పాడు. ఆ ఉపవాసం చెయ్యండి అంటే అర్థం ఏంటి? బ్రెడ్ తినకండి అని అర్థం. అంతేగాని స్వామీజీ మీరు స్వామీజీ అయ్యుండి భోజనాలు చేస్తే ఎలాగా ఏకాదశి నాడు మీరు ఉపవాసం చేయాలి, ఏకాదశి ఉపవాసం చేయని సాధువు మీరు ఒక్కరే కనపడ్డారు నాకు, కాబట్టి మీరు ఈవేళ నుంచి ఓ ఏకాదశి ఉపవాసం చేయండి, అది మీ ధర్మము అని చెప్పాడా? అలాగేం చెప్పలేదు. అతనికి ఎందుకండి, మన ధర్మం గురించి అతను ఎందుకు చెప్తాడు? అతను అలాగేం చెప్పట్లేదు. అతను నన్ను ఉపవాసం చేయమని ప్రోత్సహించిన అతనికేం పని నన్ను ఉపవాసం చేయమని చెప్పడానికి? అలా చెప్పడు, చెప్పే సందర్భం కూడా కాదు. కానీ నేను అది ఏకాదశి కాదేమో అని భ్రమపడి బ్రెడ్ తినబోతుంటే ఉపవాసం మానేస్తుంటే మానేయకండి వేళ ఏకాదశి అని ఇంకే సూచన చేశాడు. అంతే, శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి అలాగే చెప్పాడు. అంటే అర్జునుడు యుద్ధం చేద్దాం అనుకుని వచ్చినవాడు, ఆయన యుద్ధం చేద్దాం అనుకుని వచ్చి యుద్ధం మానేస్తానన్నాడు. మానేస్తే మానేసే, దానికేం మహాభాగ్యం. కానీ ఎందుకు మానేద్దాం అనుకుంటున్నావు అంటే యుద్ధం ధర్మం కాదు కాబట్టి మానేద్దాం అనుకుంటున్నాను. దట్ వాజ్ ది మిస్టేక్. నా పర్సనల్ ఇంట్రెస్ట్ లేదండి, దట్ ఈస్ మై పర్సనల్ ప్రాబ్లం, థ్యాంక్ యూ వెరీ మచ్ అనేసి యుద్ధం నుంచి వెళ్ళిపోయాడు అనుకోండి, శ్రీకృష్ణుడు ఒకే ఆయన దారిని ఆయన వెళ్ళిపోతాడు. ధర్మం కాదు కాబట్టి నేను యుద్ధం చేయను అంటే శ్రీకృష్ణుడు అన్నాడు, ధర్మం అంటే ఏమిటో తెలుసునా నీకు, ధర్మం గురించి మీమాంస చేయకు, నీకు మానేయాలంటే మానే, అంతేగాని ధర్మం అనే మాట నువ్వు చెప్పద్దు అంటే. అయితే ధర్మం ఏమిటి అని అర్జునుడు, ధర్మం అయితే యుద్ధం చేయడమే ధర్మము. తస్మాత్ యుద్ధస్వ భారత. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.